రోజు మీ జిల్లా ముద్దుబిడ్డ నిరంజన్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. కేసీఆర్ గారు మీటింగ్ పిలిచిండు మా అందరినీ, మేము పోయినాం. అప్పుడు ఏప్రిల్ మేలో కరోనా ఉండే, కరోనా అయిపోగానే జూన్లో పిలిచిండు. మరి ఇక మృగశిర కార్తె వస్తుంది, చెనుకులు పడతాయి, రైతు బంధు పైసలు జమ చేసిండ్రా అని అడిగిండు మమ్మల్ని. మేము ముఖాలు చూసుకుంటున్నాం. ఎందుకంటే కరోనా 45 రోజులు లాక్డౌన్ అయినాయి, ₹1 ఆమ్దాని లేదు, ఖజానా ఖాళీ. మరి ఎట్లా అని మేము పరిశాన్ అవుతున్నాం. ఏందా అట్లా ఆలోచిస్తుండ్రు అని మా అధికారులకు చెప్పిండు కేసీఆర్. మీరు అవన్నీ ఏం లేవు, మంత్రుల జీతాలు బంద్, ఎమ్మెల్యేల జీతాలు బంద్, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్, ఉద్యోగస్తులకు సగం జీతం ఇయ్యండి, రైతులకు మాత్రం రైతు బంధు పడి తీరాల్సిందే అన్నాడు కేసీఆర్. రైతుల పట్ల అది కేసీఆర్ కున్న ప్రేమ. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంద్ వేసిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిన 5 విడతల్లో 3 ఎగబెట్టినావు. నువ్వు వచ్చినాక వచ్చినే 5 విడతలు, 5 3 కోసి పారేసినావు. 30,000 కోట్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. అంటే మీరు ఆలోచించండి, అలా రైతుల్లో చర్చ పెట్టండి. ఏ విషయంలో 24 గంటల కరెంటు కేసీఆర్ తెస్తే దాన్ని ఆగం చేసినావు, క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే దాన్ని ఆగం చేసినావు, రైతు బీమా ఇస్తే రైతు బీమా లేకుండా చేసేసినావు, ఇవాళ రైతులకు ఎరువులకు ఇబ్బంది లేకుండా ఉంటే అది లేకుండా చేసేసినావు, రుణమాఫీ 2 విడతల్లో కేసీఆర్ గారు చేస్తే నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి అట్లా కూడా మోసం చేస్తేవి, తరుగు తీస్తే తోలు తీస్తా అంటివి, ఇంట్లో వంటివి, ఏ ఊర్లో చూసినా 5 కిలోలకు తరుగు తీసినా సపోర్ట్ చేయబోతివి, ఇంట్లో వంటివి. ఏం చేసినావు ఇవాళ రైతుల కోసం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. అన్నారా లేదా? వచ్చిందా? అంతా ఉత్తదే డ్రామా. ఇంకా ఈ సిపాయి అప్పట్లో ఒక మాట అంటుండే, కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, ఏడాదికి 3 పంటలు వండుతున్నాయి, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. కానీ ఈవిడ మాత్రం 3 సార్లు ఎగ్గొట్టిండు. 3 సార్లు ఇవ్వాలన్నాడు, 3 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఇది ఆయన చరిత్ర. అందువల్ల మనం రైతు సోదరులం, ఇవాళ కార్యకర్తలు రైతుల్లో బాగా తీసుకుపోవాలి. ఇంకో ప్రచారం చేస్తున్నారు, మీరు గమనించి ఉంటారు. మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాము అంటారు. నువ్వేనా కొత్త కొన్నావా? ఇప్పుడే కొట్టివా? 2021-22 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వు కొన్నది 80. నీకంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు 2021-22లో కొన్నాం. బరాబర్ 2 రోజుల్లో రైతులకు డబ్బులు వేసినాం. అంటే నువ్వు వడ్లు కొనడంలో కూడా మాకంటే ఫ్లాపే. నువ్వు ఇంకా ఆ 80 లక్షలు కొన్నామని ఫుల్ పేజ్ యాడ్లు పేపర్లల్లో. మేము ఎప్పుడు కొనలే, మొదటిసారి కొన్నాం, గింత వడ్లు ఎన్నడు కొనలేదు అన్నట్టు దానికొక పంచరంగుల ప్రచారం, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు. 5 ఏళ్ల కిందనే బీఆర్ఎస్ 92 లక్షలు కొన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ చర్చల నుంచి నేను అడుగుతా ఉన్నా, నువ్వు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డ 30,000 కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని చెప్పి రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పట్లోగా పూర్తి చేస్తావో చెప్పాలని ఇవాళ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మూడవది, ఇంకో ముఖ్యమైన విషయం మీరందరూ గమనించిందో లేదో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వడ్లు వండింది, ఎన్ని వడ్లు కొన్నా కొంట, ఎంత పంట వండినా కొంట. నేనేం చెప్పిండో చూసిండ్రా? మీరు గమనించిండ్రా? చూపియాలన్నా, చూపివట్టురా భయ్, ఏ తమ్మి. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే
తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. మీకు అర్థమైందా?